మంచిది. ఈరోజు యాక్చువల్గా మనం సిరీస్ మాట్లాడుకుంటున్నాం. చెప్పండి, ఏది గుర్తుందా అమ్మా? ధన్యతలు. అయితే ఈరోజు దానికి కొంచెం బ్రేక్ వేస్తున్నాను, ఎందుకంటే గ్రేస్ ఫెస్టివల్స్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎన్నోది అయింది చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? 5 అయిందా, 6 అయిందా అమ్మా? 5 అయినాయి, నెక్స్ట్ 6వది అనమాట. సో ఈ వారం చెప్పను, గ్రేస్ ఫెస్టివల్స్ అయిపోయాక వీలైతే అది కంటిన్యూ చేద్దాం. ఈరోజు మరి ఒక వాక్యం మనం విందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. జాన్ 4th చాప్టర్ 27 నుండి 35 వరకు ఎవరైనా మైకులో చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 27 నుండి 37 వరకు. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకాయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనను తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదిముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని సరిపో. ఓకే, దేవునికి స్తోత్రం. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగం మన అందరికీ పరిచయమైనటువంటిదే. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన మేలులు చేయొచ్చు, అనేక మందిని స్వస్థత చేయొచ్చు, అనేక అద్భుతాలు చేయొచ్చు, జీవించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారు ఒక రోజున తన శిష్యులతో ఒక బావి దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరు మనందరికీ తెలుసు, సమరయ స్త్రీ. సమరయ స్త్రీ అంటే ఆమె ఇంటి పేరు, లేకపోతే ఆమె పేరు మనకు తెలియదు, కానీ ఆ సమరయ స్త్రీ అంటే ఆ గ్రామము యొక్క పేరు సమరయ స్త్రీ అని మనము చూస్తూ ఉన్నాం. సో యేసు ప్రభు ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆమె మధ్యాహ్నం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆమెను యేసు ప్రభు పలకరించినట్లుగా చూస్తున్నాం. ఏమని పలకరించాడంటే, చూడండి ఆ మాట ఒకసారి చదవమ్మా. ఏమన్నాడు? 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను. చూడండి 14వ వచనంలో ఉంది, చూడండి 12వ వచనంలో 13వ వచనం అనుకుంటా. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. ఓకే, 10వ వచనం అన్నట్టు చూడండి అమ్మా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. 7వ వచనం, యేసు నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. యేసు, అందరూ అనండి, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. సో యేసు ప్రభు మొట్టమొదటగా ఆమెతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, నీళ్ళు నాకు ఇవ్వమ్మా అని అడిగాడు. యాక్చువల్గా
ఆ రోజుల్లో ఉన్న ట్రెడిషన్ ఏంటంటే పురుషులు స్త్రీలతో మాట్లాడరు అన్నమాట. సో రెండవది, యూదులు సమరయులకి సాంగత్యం లేదనమాట. అంటే యూదులు చాలా నిష్ట కలిగినటువంటి వారు, సమరయులు అంటరానటువంటి వారు అన్నమాట. సో పురుషులు స్త్రీలు మాట్లాడరు. అలాగనే యూదులు సమరయులకి ఏం లేదు, సాంగత్యం లేదనమాట. అక్కడ ఉంది చూడండి, సాంగత్యం అంటే వారు కలిసి మాట్లాడరు, కలిసి ఉండరు. ఒక్క బ్యారియర్, ఒక్క ఆటంకం ఏంటంటే ఈయన యేసయ్య, ఆమె ఒక స్త్రీ. సో స్త్రీ పురుషులు స్త్రీలతో మాట్లాడనటువంటి ఆ బ్యారియర్ని ఏం చేశాడంటే, ఆ యొక్క ఆటంకాన్ని, లేకపోతే దాన్ని ఏమంటారు, ఆ బ్యారియర్, ఆ అడ్డుగోడని యేసయ్య బ్రేక్ చేశాడు అనమాట. ఓకే, అందుకని పురుషులు స్త్రీతో మాట్లాడవచ్చు, స్త్రీతో పురుషులు మాట్లాడవచ్చు. ఏం మాట్లాడాలంటే దేవుని మాటలే మాట్లాడాలన్నమాట. హల్లెలూయా చెప్పండి ఆమేన్. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, నీవు నాకేమి దాహం నాకేమన్నాడు. రెండోది, సమరయులు యూదులు అంటే వారికి వీరికి సాంగత్యం లేదనమాట. అలాంటి సాంగత్యం లేనటువంటి దాన్ని కూడా యేసయ్య బ్రేక్ చేసేసాడు అనమాట. ఒక రకంగా ఒక క్యాస్టిజం అనవచ్చు, లేకపోతే కుల మత భేదం అనవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఏ భేదాలు. అందుకనే యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఎలాంటి భేదాలు ఉండకూడదన్నమాట. స్త్రీ అని, పురుషుడని, ఆ కులమని, ఈ కులమని, ఎలాంటి తారతమ్యాలు, ఎలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉండడానికి వీల్లేదు. సో యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఏమన్నాడంటే నీలిమ్మన్నాడు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, ఏమంటే అమ్మ ఏమన్నాడు చూడండి ఒకసారి చదువు. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకి. ఇంకో మాట అడిగాడు, 16 వచనం చదవండి. ఏం అడిగాడు? యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అబద్ధం ఆడింది కదా. సో ఏమని అడిగింది, నాకెవరు లేరు పెళ్ళి. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, అమ్మ నీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, 5 భర్తలకి నీవు ఏమిచ్చావంటే డైవర్స్ ఇచ్చావు, ఇప్పుడున్నవాడు నీవాడు కాడన్నది. పాపము ఈమె జీవితం ఎంత దౌర్భాగ్య పరిస్థితిగా ఉందో చూడండి. అలాంటి ఆమెతో యేసు ప్రభు సంభాషిస్తున్నాడు. అలాంటి ఆమెను మరి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ఇలాంటి స్త్రీతో ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా దగ్గరికి వెళ్తారా? అసలు ఎవరైనా సంభాషిస్తారా? ఎవరు సంభాషించారు. కానీ యేసు ప్రభు ఎవరితో మాట్లాడినా, ఎవరి దగ్గర కూర్చున్నా, ఎవరితో మాట్లాడినా వాళ్ళు యేసయ్యలాగా మారిపోవడానికి ఆయన మాట్లాడతాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో అమ్మ నీ పెనిమిటిని తీసుకురామంటే, నాకు పెనిమిటి లేరయ్యా, ఇప్పుడున్నవాడు నీవాడు కాడని యేసు ప్రభు అంటాడు. సో ఇదంతా జరుగుతుందన్నమాట. ఎక్కడ? ఒక బావి దగ్గర. ఏ బావి అది? యాకోబు బావి దగ్గర ఈ యొక్క సంభాషణ జరుగుతుంది. ఇది జరుగుతుంటుంటే శిష్యులు భోజనానికని మార్కెట్కి వెళ్ళారు, ఒక టౌన్లోకి వెళ్ళారు. అది కూడా ఉంటుంది చూడండి, అది ఎన్నో వచనంలో ఉందో దయచేసి గమనించండి. శిష్యులు 27వ వచనం చదవమ్మా. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ. ఓకే, రైట్, గమనించండి. ఇప్పుడు వీళ్ళేమో ఊరిలోకి ఎందుకు వెళ్ళారు అమ్మా? ఆహారానికి కొరకు వెళ్ళారు. ఈ స్త్రీ ఊరిలోకి ఎందుకు వెళ్ళింది అమ్మా? యేసయ్య గురించి చెప్పడానికి వెళ్ళింది. ఓకే, ఒక రకంగా 12 మంది శిష్యులేమో వారు కడుపు కొరకు వారు బాధపడుతున్నారు.
ఈమె అప్పటికప్పుడే చేంజ్ అయిపోయి మొత్తం ఊరిలో ఉన్న వారందరినీ యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చేసింది. ఆల్మోస్ట్ మీరు తర్వాత చదువుతారు చూడండి, 29వ వాక్యం చదివితే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. సో ప్రజలు యేసుప్రభు దగ్గరకు వస్తుంటే శిష్యులు కూడా ఊర్లోకి వెళ్ళి వస్తున్నారు, భోజనం కొనుక్కొని వస్తున్నారు. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి, అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. అప్పుడు అలా ఏమనుకుంటున్నారు చూడండి, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చేనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనుచున్నారు. చూసారా, గమనించారా? అంటే శిష్యులేమో లోకరీతిగా ఆలోచిస్తున్నారు, యేసయ్య ఏమో ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నాడు. చూసారా, శిష్యులు చూసే విధానం వేరుగా ఉంది, యేసు ప్రభు చూసే విధానం వేరుగా ఉంది. దేవునికి స్తోత్రం. గమనించండి మరొకసారి ఆ వచనం చదవమా, 33వ వచనం. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. అందరు గమనించండి, అందరు చెప్పండి, నన్ను పంపిన వాని చెప్పండి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు ఆహారం ఏంటంటే, మై ఫుడ్ ఈజ్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్, విల్ ఆఫ్ గాడ్ హూ సెంట్ మీ అండ్ ఫినిష్ హిజ్ వర్క్. సో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట, తండ్రి అప్పగించిన పనిని చేసి ముగించుట యేసు ప్రభు వారి యొక్క ఆహారం అన్నమాట. ఓకే, సో తర్వాత మీరు ఇంకా చదువుతున్నట్లయితే 35వ వచనం చూడండి, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. అందరు చెప్పండి, మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. చూసారా, గమనించారా? వీళ్ళు ఏమంటున్నారు, కోతకు వచ్చినటువంటి పంటను ఏమంటున్నారంటే ఇంకా ఎన్ని రోజులు ఉందంటున్నారు, 4 నెలలు అంటున్నారు. యాక్చువల్గా కోతకు వచ్చిన పంట ఉంటే, ఆ కోతకు వచ్చిన పంట ఉంటే అది 4 నెలల తర్వాత కోస్తే ఏమవుతుంది? ఉంటుందా, పాడైపోతుందా? రాలిపోద్ది. సో వీళ్ళు ఏమంటున్నారంటే 4 నెలల తర్వాత, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాయిదాలు వేస్తూ ఉన్నారనమాట. గమనించండి. అందుకని ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, శిష్యులు చూసే విధానం వేరుగా ఉంది, యేసు ప్రభు చూసే విధానం వేరుగా ఉంది. శిష్యుల ఆహారం వేరుగా ఉంది, యేసు ప్రభు ఆహారం వేరుగా ఉన్నది. గమనించారా? యేసు ప్రభు ఆహారం ఏంటి చెప్పండి? తండ్రి చిత్తాన్ని ఆయన పనిని చేసి ముగించడమే తండ్రి యొక్క ఆహారం, యేసుప్రభు యొక్క ఆహారం. సో వీళ్ళు టౌన్లోకి వెళ్ళి భోజనం తీసుకొచ్చారు. భోజనం తీసుకొచ్చి, అయ్యా యేసుప్రభు భోజనం చేయి అంటే యేసుప్రభు అన్నాడు, నాకు మరొక ఆహారం ఉన్నదంటే అప్పుడు వాళ్ళు రాంగ్ అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏమన్నారంటే యేసుప్రభుకి ఎవరో భోజనం తెచ్చి పెట్టుంటారు, ఈ భోజనం తెచ్చేసి ఉంటారు, ఈయన ఏం చేశాడు, తినేసి ఉంటాడు అనుకున్నారు. యాక్చువల్గా ఆయనకి ఎవరు భోజనం తేలేదు, ఆయనకి ఎవరు భోజనం పెట్టలేదు, ఆయన భోజనం చేయలేదు. ఆయన అన్న మాట ఏంటంటే, నా తండ్రి చిత్తాన్ని, ఆయన తండ్రి యొక్క పనిని చేసి ముగించడమే నాకున్న ఆహారం అన్నమాట. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, శిష్యులు చూసే విధానం వేరుగా ఉంది, యేసు ప్రభు చూసే విధానం వేరుగా ఉందన్నమాట. అందరూ హల్లెలూయా అనండి, గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ఆమేన్. శిష్యులు చూసే విధానం వేరుగా ఉంది. శిష్యులు ఏం చేస్తున్నారంటే ఇహలోక పరంగా ఆలోచిస్తున్నారు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే తండ్రి చిత్తాన్ని
నెరవేర్చడానికి చూస్తూ ఉన్నాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి చదువుదాం, 27వ వాక్యం ఒకసారి చదవమ్మా. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనను తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే ఆయన పనిని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్. గమనించారా? శిష్యులేమో భూలోక సంబంధంగా ఆలోచిస్తున్నారు, యేసయ్య పరలోక సంబంధంగా ఆలోచిస్తున్నాడు. శిష్యులు ఊరిలోకి వెళ్ళి, టౌన్లోకి వెళ్ళి భోజనము తెచ్చే లోపల, గమనించండి, శిష్యులు ఊరిలోకి వెళ్ళి భోజనం తీసుకొచ్చే లోపల ఒక సమర స్త్రీ మారిపోయి ఊరిలోకి వెళ్ళి ఏం తీసుకొచ్చిందంటే ప్రజల్ని తీసుకొచ్చింది. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గర. చూడు ఎంత దాన్ని ఏమంటారంటే ఎంత టైం. వీళ్ళేమో భోజనానికి వెళ్ళి వచ్చే లోపల ఈమె ఊర్లోకి వెళ్ళి ప్రజలు తీసుకొచ్చేసింది. గమనించారా? అంటే ఒక్క స్త్రీని యేసుప్రభు మార్చినప్పుడు ఎంత రాడికల్ చేంజ్ తీసుకొచ్చిందో చూడండి. ఆమె ఊరందరిని ఏం చేసింది? మార్చేసింది. ఊరందరినీ చేంజ్ చేసేసింది. ఊరందరినీ చెప్పింది, అయ్యా నా గురించి చెప్పినటువంటి యేసు ప్రభు దగ్గరికి రండి అని. అందరు అక్కడ ఉంది, ఆ ఊరిలో ఉన్న వారు అందరూ ఎక్కడికి వచ్చారట? యేసు ప్రభు దగ్గరికి వచ్చారట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప చేంజ్ అండి! యేసు ప్రభు ఎంత గొప్ప మార్పు ఇచ్చాడో గమనించండి. దేవునికి మహిమ కలుగునగా. సో ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ఆలోచన ఏంటంటే, యేసయ్య చూసినట్టుగా మనము చూడాలన్నమాట. అందరు చెప్పండి హల్లెలూయా. సో అందుకని యేసయ్య చూసినట్టుగా మనం చూడాలి. సో మనము చూసినట్టుగా మనం చూడకూడదు, యేసయ్య చూసినట్టుగా మనం చూడాలి. వీళ్ళు ఏమంటున్నారంటే వాయిదాలు వేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఆహారం కొరకు ప్రయాసపడుతున్నారు. వీళ్ళు లోకరీతిగా ఆలోచిస్తున్నారు. యేసయ్య ఆత్మలను సంపాదించాలని ఆలోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒక వాక్యం చూడండి, సామెతలు 29వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. సామెతలు 29వ అధ్యాయం 18వ వాక్యం చదువమ్మా. సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించి వాడు ధన్యుడు. చూడండి జాగ్రత్తగా గమనించండి. Proverbs 29:18. If people can't see what God is doing, they stumble all over themselves. But when they attend to what He reveals, they are most blessed. తెలుగులో దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుదురు అని ఉంది కదా. దేవోక్తి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక విజన్ అన్నమాట. సో యేసు ప్రభుకి దైవ చిత్తము నెరవేర్చడమే గొప్ప విజన్ అన్నమాట. అది అయింది. తండ్రి పనిని చేసి ఏం చేయాలి? ముగించడమే ఆయన యొక్క విజన్ అన్నమాట. సో శిష్యుల విజన్ ఏంటి? వారి కడుపులు నింపుకోవడమే. దే వెంట్ ఫర్ బెల్లీ, బట్ జీసస్ వెంట్ ఫర్ ద సోల్స్. చూసారా? యేసు ప్రభు ఆత్మల కొరకు ఆయన జీవిస్తున్నాడు. శిష్యులేమో వారి యొక్క శరీరం కొరకు బ్రతుకుతున్నారన్నమాట. దయచేసి గమనించండి. అందుకని
ఒక దైవజనుడికి కానీ ఒక సంఘానికి కానీ ఏముండాలంటే ఒక విజన్ ఉండాలన్నమాట. ఏంటి ఆ విజన్ అంటే చూడండి, అక్కడ ఉంది, ఈ పీపుల్ కాంట్ సీ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్, దే స్టంబుల్ ఆల్ ఓవర్ దెమ్సెల్వ్స్, బట్ వెన్ దే అటెండ్ టు వాట్ హీ రివీల్స్ దే ఆర్ మోస్ట్ బ్లెస్డ్. అంటే దేవుడు ఏం చేయుచున్నాడో దాని గురించినటువంటి ఏముండాలంటే ఒక విజన్ ఉండాలన్నమాట. ఒక కేజేవి పెట్టమ్మా, కేజేవి అంటే పెట్టు. సో వేర్ దేర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్ అని అంటాడు. సో శిష్యులకి ఒక విజన్ లేదనమాట. అందుకని యేసుప్రభు ఏమన్నాడంటే కళ్ళు తెరిచి పైరును చూడుడి అంటాడు. చూడండి ఆ మాట చదువు, 35వ వాక్యం అనుకుంటా. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి, చెప్పండి, మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పు. ఇప్పుడే ఏమయ్యాయి? తెల్లబారాయి. గమనించారా? మీ కన్నులెత్తి, అందరూ అనండి, మీ కన్నులెత్తి ఏం చూడాలి? కోతను చూడాలి, పైరును చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తోత్రం. వేర్ దేర్ ఈజ్ నో విజన్ ద పీపుల్, డూ యూ నాట్ సే దేర్ ఆర్ స్టిల్ 4 months, no 30, okay, and then comes harvest. 29:18 Proverbs 29. If people can't see what God is doing, they stumble all over themselves. Where there is no vision, the people perish, but he that keepeth the law happy is he. Where there is no vision, వింటున్నారా? ఏం ఉండాలి? విజన్ ఉండాలి. అందరు చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. హల్లెలూయా చెప్తే మరొకసారి హల్లెలూయా, ఆమేన్. సో ఈ రోజున మన క్వైర్ వారికి, వాలంటరీగా పనిచేస్తున్న వారికి ఒక పేరు పెడుతున్నాను. ఏంటంటే విజన్ టీమ్. ఏ టీం ఇది? విజన్ టీం. ఐనోన్ చర్చ్ కొరకు మీకు ఏముండాలి? విజన్ ఉండాలి. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఆమేన్. సో రాబోయే దినాల్లో ఈ ఫంక్షన్ హాల్ 4 సర్వీసులు నిండిపోవాలి ప్రజలు. మీకేముండాలి? విజన్ ఉండాలి. అలాగే మన చర్చ్ కూడా అక్కడ ఏమవ్వాలంటే నిండిపోవాలి. హల్లెలూయా చెప్పండి. రాబోయే దినాల్లో అనేకమైనటువంటి బ్రాంచ్లు మనం ప్రారంభించి ఇక్కడి నుంచి లైవ్ వెళ్ళాలి. చేతులైతే హల్లెలూయా చెప్పండి, ఆమేన్. ఇక్కడి నుంచి లైవ్ భారతదేశం, ప్రపంచమంతా చూడాలి. దానికి ఏముండాలి? విజన్ ఉంటే ఏ టీం ఉండాలి? విజన్ టీంలో మీరందరూ కూడా వాలంటీర్గా పనిచేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులైతే హల్లెలూయా అన్నాడు, ఆమేన్. సో విజన్ లేకపోతే ఏం చేస్తారు? ప్రజలు కట్టు లేక తిరుగుతారన్నమాట. అంటే అందుకనే విజన్ ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ. రాత్రి ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. ఉదయకాలం 5 గంటలకే యవన బిడ్డలు వచ్చి ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నారు. అందుకని ఈరోజు కొంచెం లేట్ అయింది. దేవునికి స్తోత్రం. నా చర్చ్, నా పరిచర్య, అనేక ఆత్మలు రక్షించబడాలి అన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏముండాలంటే ఒక దర్శనం ఉండాలన్నమాట. ఆమెను చెప్పండి, ఆమెన్. సో దర్శనం అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏదో తెల్ల పావురాన్ని చూడడం, లేకపోతే ఏదో చూడడం, అది అనుకుంటాం దర్శనం. అది కాదు. దర్శనం అంటే ఆత్మ, నశించిపోతున్న ఆత్మలు ఏమవ్వాలంటే రక్షించబడాలని విజన్ ఉండాలన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విజన్ శిష్యులకి ఇక్కడ కనపడతలేదు. యేసుప్రభు అన్నాడు, నా ఆహారం ఏంటంటే, నా విజన్ ఏంటంటే, నా యొక్క పని ఏంటంటే నశించిన దానిని రక్షించడానికి నేను వచ్చానంటున్నాడు అన్నమాట ఆయన. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభునందు ప్రియ ప్రతి ఒక్కరు కూడా ఈ విజన్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఈ విజన్ కలిగి ఉండాలి. సో రాబోయే దినాల్లో మనం గ్రేస్ ఫెస్టివల్స్కి అనేక మందిని ఆహ్వానించాలి. గ్రేస్ ఫెస్టివల్ ద్వారా ఎంతోమంది రక్షించబడబోతున్నారు, ఎంతోమంది ఉజ్జీవబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. గ్రేస్ ఫెస్టివల్ ద్వారా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒక బ్రదర్ ఇలాగే గ్రేస్ ఫెస్టివల్ వాల్ పోస్టర్ మీద జస్ట్ మీరేమనుకోకండి, వాల్ పోస్టర్ మీద యూరిన్ వేస్తున్నాడట. ఆ యూరిన్ వేస్తుంటే ఏమని కనబడింది? కృప పండుగలను కనబడగానే ఆ నైటు మీటింగ్ వచ్చాడట. మీటింగ్ వచ్చి రక్షించబడి ఈ రోజున ఆయన పెద్ద పాస్టర్ అయిపోయాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సో గ్రేస్ ఫెస్టివల్ ఒక పేపర్ ద్వారా రక్షించబడవచ్చు, ఇక్కడికి రావచ్చు, ఎంతోమంది ఇదిగా ఉండవచ్చు అనమాట. అందుచేతనే మనం ఎప్పుడు కూడా ఒక విజన్ కలిగి మనం ఉంటున్నప్పుడు అనేక ఆత్మలను మనం రక్షించగలుగుతాం అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకని పౌలు యొక్క విజన్ కూడా ఏంటంటే
ఆత్మలను రక్షించడం. హల్లెలూయా చెప్పండి ఆమేన్. చూడండి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. ఫస్ట్ తిమోతి చాప్టర్ 1 వర్స్ 15. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యాక్చువల్గా ఆగండి, మనం అదొక్క వచనమే చూస్తాం. ఏమని? దిస్ ఈజ్ ద ఫస్ట్ తిమోతి, దిస్ ఈజ్ ద ఫెయిత్ఫుల్ సేయింగ్ అండ్ వర్తీ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్, ద క్రైస్ట్ జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు సేవ్. ఆ ఒక్కటే చదువుతాం మనం. ఆ ఒక్కటి చదివి కింద చదవం మనం. ఏమని చదువుతాం? పాపులను రక్షించుటకు, మాట్లాడండి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాను అంటాం, అంతే. కానీ తర్వాత కంటిన్యూ చూడండి. అది వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు అయ్యున్నది. అట్టి వారిలో నేను ఎవరిని అంటే నా పని ఏంటి? ఆయన అంటున్నాడు అట్టి వారిలో నేను ప్రధానుడని. ఎవరన్నాడు? అపోస్తుడని పౌలు. దిస్ ఈజ్ ద ఫెయిత్ఫుల్ సేయింగ్ వర్తీ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్, ద క్రైస్ట్ జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్ ఆఫ్ హూమ్ ఐ యామ్ చీఫ్. అంటే నశించిన ఆత్మలను రక్షించడానికి నేను ఎవరినంటే వారిలో ఎవరిని? నేను ప్రథముడను. అక్కడేమో తెలుగులో ఉందమ్మా, వారిలో అట్టి వారిలో నేను ప్రధానుడను. అట్టి వారిలో నేను ఎవరిని? ప్రధానుడని. అంటే అర్థం ఇందులో పాపులను రక్షించడములో అట్టి వారిలో నేను ఎవరినంటే ప్రధానుడను. సో పౌలు యొక్క ప్రధానమైన పని ఏంటంటే నశించిన వారందరికీ ఏం చెప్పాలని? సువార్త చెప్పాలి. చేతులెత్తి హల్లెలూయా అనండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా చెప్పండి ఆమేన్. సో అందుకని నేను ఇది చదువుతుంటే కొంతమంది బైబిల్ కొంతమంది హిస్టోరియన్స్, అంటే డేవిడ్ బెర్నార్డ్ అని ఆయన, ఈ హ్యాడ్ ఎ విజన్ ఫర్ ద సోల్స్ ఆఫ్ ద ఇండియన్స్ ఆఫ్ నార్త్ అమెరికా. హీ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 29. డేవిడ్ బెర్నార్డ్ అనే ఆయన మరి నార్త్ ఇండియాలో 29 సంవత్సరాల వయసులో సేవ కొరకు వెళ్ళి నార్త్ అమెరికా ఇండియన్స్ కొరకు వెళ్ళి అక్కడ చనిపోయాడు. ఆయన రక్షణ సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ ఏమయ్యారంటే క్రైస్తవులు స్టార్ట్ అయ్యారన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన విజన్ ఏంటంటే నశించిపోయి ఆత్మల్ని ఏం చేయాలి? రక్షించాలి. ఇప్పుడు సమరయ స్త్రీని ఇంట్లోకి నడిపించాడు, రక్షణలోకి నడిపించి ఆమె అంతా వెళ్ళి ఏం చేసింది? చెప్పరు, మాట్లాడతలేదు. ఊరందరినీ రక్షించింది. సో మన ఊరు వారు కదా, మన చుట్టాలను కూడా ఏం చేయలేకపోయాం? ఎవరు మాట్లాడతలేదు. రక్షించలేకపోయాం, నడిపించలేకపోయాం. అంటే నిజంగా మనకి ఇప్పుడు సమరయ స్త్రీ లాంటి గొప్ప రక్షణ ఉందో లేదో కూడా డౌటే. చూసారా? ఆ బెర్నార్డ్ ఆయన ఏమంటాడంటే, చూడండి, నార్త్ అమెరికాలో ఉన్న ఇండియన్స్ అంతటిని ప్రభు దగ్గరికి నడిపించాడట. సో డేవిడ్ లివింగ్స్టన్ gave his life in Africa spreading the gospel of Jesus Christ. When he died, the African people begged that his heart be buried in the land that he loved so. His heart was so to reach the people of the African continent. He had a vision for souls. David Livingstone అనే ఆయన ఆఫ్రికా దేశంలో, వీళ్ళు ఆఫ్రికా దేశానికి వెళ్ళి వారు సువార్త ప్రకటించినప్పుడు ఆఫ్రికా దేశంలో అనేక మంది రక్షించబడ్డారన్నమాట. ఈ రోజున కాంటినెంట్ అన్ని ఖండాల్లో ఎక్కువ క్రైస్తవులు ఉన్న కంట్రీ ఏదంటే ఆఫ్రికా దేశం అన్నమాట. గమనించారా? సో అలాంటి దేశానికి వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ గారు గొప్ప విజనరీగా, ఒక మిషనరీగా వెళ్ళి అక్కడ చనిపోయాడు అన్నమాట. చనిపోతే అమెరికా వాళ్ళ బంధువులందరూ ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతానంటే, లేదు ఆయన హార్ట్ అంతా ఇక్కడే కాబట్టి ఇక్కడే మేము సమాధి చేసుకుంటాం, ఇక్కడ ఆయన ఉంచండి, ఆయన ఉండడం వల్ల మా విజన్ మరి పురుకొల్పబడుతుందని చెప్పారనమాట డేవిడ్ లివింగ్స్టన్. సో డేవిడ్ బెర్నార్డ్ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటంటే హడ్సన్ టైలర్. ఆయన ఎవరంటే
మరి చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. మన దేశానికి విలియం కేరీ వచ్చాడు. అలాగనే విలియం బూత్ గారు రక్షణ సైన్యాన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ ఎవరంటే దర్శనం కలిగిన వారన్నమాట. మన దర్శనాలు ఏమున్నాయి చెప్పండి? మన దర్శనం కారు వచ్చినట్టు దర్శనం, హల్లెలూయా. ఇంకా చెప్పండి, మన దర్శనం ఇల్లు వచ్చినట్టు దర్శనం. యాక్చువల్గా మన దర్శనం వేరు, వాళ్ళ దర్శనం వేరు. వాళ్ళ దర్శనం అంతా ఎవరు? ఆత్మల రక్షణ, ఆత్మల రక్షణ. ఈ రోజున నీ విజన్ మారునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నమాట. యాక్చువల్గా మన విజన్ అయిపోయిందంటే మెటీరియల్ థింగ్స్ మీద ఉంది. కోర్స్ మెటీరియల్ థింగ్స్ కావాలి, కానీ నీ విజన్ ఆత్మల రక్షించబడాలని విజన్ని కలిగితే నీకు కావలసినవన్నీ అయ్యే దేవుడు ఇస్తాడు. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆత్మలు రక్షిస్తే చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. అందుకని ఈ రోజున శిష్యుల విజన్ వేరు. శిష్యుల విజన్ ఏంటంటే ఊరిలోకి వెళ్ళి ఏం తెచ్చుకున్నారు? ఆహారం తెచ్చుకుని, యేసుప్రభు తింటావా అంటే మరి ఆల్రెడీ తినేసినట్టున్నాడు అని ఇలా ఏం చేస్తున్నారంటే బర్గర్లు తిన్నట్టు తింటున్నారనమాట. అంటే దే ఆర్ నాట్ వరీ అబౌట్ విజన్ ఆఫ్ జీసస్. దే ఆర్ నాట్ వరీ హూ ఇస్ ఫాలోయింగ్. ఎవరిని వెంబడిస్తున్నారో ఎవరు వెంబడిస్తున్నారో ఆయన విజన్ అసలు వీళ్ళకి పట్టించుకుంటలేదు వీళ్ళు. చూసారా, గమనించారు? అందుకనే మనం ఒక విజన్ కలిగి ఉన్నాం. గ్రేస్ ఫెస్టివల్స్ అంటే ఒక విజన్ కలిగి ఉన్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా అనండి. ఒక పాస్టర్ని ధైర్యపరిస్తే ఆయన వెళ్ళి 1000 మందిని ధైర్యపరుస్తాడు అనమాట. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ట్రైనింగ్ అయిన వారు ఎంతోమంది సువార్త చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతోమంది గాస్పల్ అందిస్తున్నారు. ఈ వారం 10 రోజుల నుంచి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. పాస్టర్ గారు మేము వస్తాం మీటింగ్ అని, ఊర్ల నుంచి వస్తామంటే ఎవరు రావద్దని చెప్పాను. ఎందుకంటే ఇది మన సంఘానికి ఒక గొప్ప రివైవల్ అనమాట. మీరందరూ ఒక విజన్ కలిగి రాబోయే దినాల్లో ముందుకు సాగాలని దేవుడు మనకి ఏర్పాటు చేస్తున్న సభలు అనమాట. గట్టిగా చప్పలు కొడతాం వేస్తాయికి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవా, నాకు ఈరోజు నాకు ఏం కలిగజేయి? ఒక విజన్ కలిగజేయి. విజన్ అంటే ఏంటి? విజన్ అంటే చెప్పాలంటే చూడండి, ఇదేంటిది చూపిస్తా, కనపడతలేదు ఎవరికి? అదే మీకే గుడ్డితనం ఉందనుకోండి, ఇదేమవుదు? కనిపించదు. ఇది యాక్చువల్గా నాకు కూడా విజన్ ప్రాబ్లం వచ్చింది. చాలామందికి విజన్ ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి దగ్గరుంటే ఏమంటారు అది, లాంగ్ సైటు, షార్ట్ సైటు, లాంగ్ సైట్. 40 సంవత్సరాలు అయిన తర్వాత కొంతమందికి లాంగ్ సైట్ వస్తుంది, కొంతమందికి షార్ట్ సైట్. సో నాది షార్ట్ సైట్. మీరు అందరు కనబడుతున్నారు, కానీ నాకు కనబడేది ఏమిటంటే లెటర్సే కనబడవు అనమాట. సో కొంతమందికి ఏమో దూరంగా ఉంటే కనబడదు, కొంతమందికి దూరదృష్టి. అందుకని ఏం పెట్టుకున్నాం మనం? కళ్ళద్దాలు పెట్టుకున్నాం. ఇలాగే ఒకసారి ఒక ఆయనట ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ డాక్టర్ సార్, నాకు ఒకరిని చూస్తుంటే 2 కనబడుతున్నారు సార్ అన్నాడంట. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడంటే, ఈ మాత్రం దానికి 3 రావాలా అని అడిగాడంట. చెప్పండి, ఆయనకి ఎంతమంది కనబడుతున్నారు? చెప్పండి. ఆయన పాస్టర్ అయితే మంచిదే, హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఒక్కడు వస్తే ఎంతమంది వచ్చారు అనుకుంటాడంటే 3 వచ్చారు. 1000 మంది వస్తే ఎంతమంది అనుకుంటాడంటే 3000 మంది వచ్చారని చెప్పుకుంటాడు అనమాట. కొంతమంది అలాగే చెప్పుకుంటారు. 20 మంది వచ్చినా 100 మందే చెప్పుకుంటారు. మేబీ వాళ్ళకి లాంగ్ సైట్ ఉన్నట్టుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు నేను కూడా మా చర్చి 2000 మంది 3000 మంది అంటాను. కొంతమంది వస్తే కనపడరు, ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో చూడండి, అందుకని లాంగ్ సైట్, షార్ట్ సైట్. చాలామందికి లాంగ్ సైట్ అంటే పైరును చూడం. మనం కొన్నిసార్లు మనము, మన పిల్లలు, మన కుటుంబం, మనది, నాదే అని చూస్తాం. అందుకని ప్రభు అన్నాడు, మీ కన్నులు ఎత్తి ఏం చూడండి? చెప్పండి, మీ కన్నులు ఎత్తి ఏం చూడండి? పైరును చూడండి. మీరేమన్నారు? ఇంకా 4 నెలలు ఉంటుంది అంటున్నారు. పైరు చూడండి, ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది ఏసై లేకుండా నశించిపోతున్నారు చూడండి అని. లాస్ట్ సండే కూడా మీకు చెప్పాను. మీరు డెడ్ బాడీని చూసినప్పుడు ఎంత ఏడుస్తారు, మీ బంధువులు ఎవరైనా చచ్చిపోతే ఎంత ఏడుస్తారో, ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు కూడా ఆయన రక్షణ కొరకు నువ్వేం చేయాలంటే కన్నీళ్ళు కార్చాలని మీకు నేను చెప్పాను.
నిన్న మొన్న ఒక 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 సినిమా యాక్టర్ అనుకుంటా బెంగళూరులో ఒక ఆయన చనిపోయాడు నిన్న అనుకుంటా. 46 ఇయర్స్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎన్ని లక్షల మంది ఆయన దగ్గరికి వెళ్ళారు, ఏడుస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళ అభిమానులు ఏడుస్తూనే ఉన్నారు. ఆ టీవీ అంతా ఏడుస్తూనే ఉన్నారు ఒక అభిమాని చనిపోయినందుకు. నాకు ఎంత బాధ వచ్చిందంటే ఆయన రక్షించబడి చచ్చిపోతే ఎంత బాగుండి అనిపించింది అనమాట. ఆయన బోల్డ్ అంత సేవ చేశాడు. సేవ చేసినా ఎవరు లేకుండా చనిపోయాడు చెప్పండి? ఎవరు లేకుండా చనిపోయారు చెప్పండి? యేసయ్య లేకుండా చనిపోయాడు. అందుకనే మనకు ఒక విజన్ మనం కలిగి అనేక ఆత్మలను రక్షించడానికి, మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరం ఏమి కలిగి ఉండాలంటే ఒక ప్రత్యేకమైన విజన్ కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవోక్తి లేని ఎడల ప్రజలు ఏమవుతారట? కట్టులేక. చదువు తెలుగులో చదువు ఆ మాట చదువు. 29:18 సామెతలు 29:18 త్వరగా. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించి వాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల, దట్స్ చూడండి, వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. ఏఎంజీలో ఇంకా బాగుంది, వేరే ఎడిషన్లో ఇంకా బాగున్నది. ఇందాక పెట్టినానా? వేర్ దేర్ ఇస్ నో విజన్ people perish. If people can't see what God is doing, they stumble all over themselves. But when they attend to what He reveals, they are most blessed. అందుకనే ఈ విజన్ అంటే సువార్త ఆన్లైన్ల ద్వారా ప్రకటించబడుతుంది. ఫోన్ ద్వారా నువ్వు ఎంకరేజ్ చేయొచ్చు. నీకు దేవుడు ఎలాగా సువార్త ప్రకటించాలంటే ఆ సువార్త ప్రకటించంలో నీవు ఉన్నప్పుడే నీకు ఏమున్నదంటే గొప్ప విజన్ కలిగి ఉన్నావు అన్నమాట. సో శిష్యులకి యేసు కలిగిన విజన్ లేదు. యేసయ్య చూసినట్టుగా వాళ్ళు చూడలేకపోతున్నారు. వారు వాళ్ళ కొరకే ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇంకేమంటున్నారంటే చూసారా, ఎప్పుడైతే ఒక విజన్ లేదో అప్పుడు ఏమంటారంటే తర్వాత చూద్దాంలే, 4 నెలలు అయిన తర్వాత చూద్దాంలే, 4 నెలలు అయిన తర్వాత చెప్దాంలే. చూసారా, 4 నెలలు అయిన తర్వాత చెప్తే అలాగ వాయిదాలు వేస్తున్నారనమాట, అలాగ పోస్ట్ పోన్ చేస్తున్నారనమాట. చూడండి, ఒక ఆత్మ 4 నెలల తర్వాత కాదు, సమయం వచ్చినప్పుడే, సమయమందు అసమయమందు ఏం చేయాలంటే సువార్తను మనము ప్రకటించాలి. మనం ఏమి కలిగి ఉండాలంటే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న ఒక విజన్ కలిగి ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఆమేన్. సో 1-2 పాయింట్లు నేను చెప్పేసి ఆల్మోస్ట్ అయిపోయింది, ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఒక దైవజనుడు, టు చేంజ్ ద వరల్డ్ వీ డోంట్ హ్యావ్ టు బీ లైక్ దెమ్, బట్ వీ డూ లైక్ దెమ్. అంటే అర్థం ఏంటంటే మనము ప్రపంచాన్ని మార్చడానికి మనము వారిలా ఉండకూడదు. ప్రజల్ని మార్చడానికి మనము వారిలా ఉండకూడదు, కానీ మనం వారిని ఇష్టపడాలన్నమాట. ఓకే, హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? ఒకళ్ళు మార్చాలంటే వారిలా మనం ఉండనవసరం లేదు. వారిని ఏం చేయాలి? మనం ఇష్టపడాలి. ఉదాహరణకి సమరయ స్త్రీని మార్చడానికి సమరయ స్త్రీని ఏం చేశాడు యేసయ్య? ఇష్టపడ్డాడు. సమరయ స్త్రీలాగా మారలేదు ఆయన, సమరయ స్త్రీలాగా మారలేదు, కానీ సమరయ స్త్రీని ఇష్టపడి సమరయ స్త్రీతో మాట్లాడాడు, సమరయ స్త్రీని పలకరించాడు అన్నమాట. టు చేంజ్ ద వరల్డ్, మనం వాళ్ళ మారనవసరం లేదు. వారిని ఏం చేయాలంటే మనం చెప్పండి, ఇష్టపడాలి. వారిని ఇష్టపడి వారితో మాట్లాడాలి, వారిని పలకరించాలి, వారికి అవసరత ఏంటో చూడాలి. చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటుంది. నీ చుట్టుపక్కల ఉన్న బోల్డ్ మందికి అవసరతలు ఉంటాయి, వారితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా అనండి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో నీ ఇంట్లో పని చేస్తే పని మనిషికి ఏదో అవసరత ఉంటుంది, మీ కూరగాయలు అమ్మే ఆమెకి పని ఏదో అవసరత ఉంటుంది, మీ బట్టలు ఐరన్ చేసే వ్యక్తికి ఏదో పని ఉంటుంది, ఏదో అవసరత ఉంటుంది. సో నిన్ను కలుసుకునే ప్రతి వ్యక్తికి ఏదో ఒక అవసరత ఉంటుంది. ఆ అవసరతను ఆయన ఇష్టపడి ఆయనతో మాట్లాడు, ఆయన గురించి, ఆయనకి యేసయ్య గురించి మనం చెప్పాలన్నమాట. ఆమేన్. అందుకనే మీ కనులెత్తి ఏం చూడాలి? మాట్లాడతలేదు ఎవరు. మీ కనులెత్తి ఏం చూడాలి? పైరును చూడండి. అందుకని ఒక పాట ఉంది కదా, ఇది కోతకు సమయం వారి తరుణం
ప్రార్థన చేయుదామా. పడండి అందరూ. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. చప్పట్లు కొట్టండి. మా చూసేదామా యుధమా. పడండి. పంటను కోయుదమా, పంట కోయుదమా, ఇది కోతకు సమయం, తరుణం, ధన చేయుదమా. పని ఇది కోతకు సమయం, వితరుణం. సంఘమా ఏం చేయాల్చొద్దు? చెప్పండి. సంఘం ఏం చేయకూడదు? మౌనంగా ఉండకూడదు. హల్లెలూయానండి. సంఘం మౌనంగా ఉండమంటే చర్చిలో మౌనంగా ఉండడం అది కాదు. సంఘం మౌనంగా ఉండకూడదు. ఏదో ఒకటి జరగాలి నీ ద్వారా. ఎక్కడో చోట నువ్వేం చేయాలంటే ఏమనుకోకుండా కలపాలి, ఏదో ఒకటి చెయ్యాలి. హల్లెలూయానండి. ఏదో ఒకటి జరగాలి నీ ద్వారా. ఏమి జరుగుతలేదంటే ఎలా ఉన్నావు? మౌనంగా ఉన్నావు. గొడవలన్న రావాలి, నేను వచ్చాను, తిట్టాలి, కొట్టాలి, ఏదో ఒకటి జరగాలి. నీ గురించి కంప్లైంట్ అని ఏదో ఒకటి జరగాలి. అది జరుగుతుంటేనే నువ్వు ఎలా లేవు? మౌనంగా లేవు. నువ్వు మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండే సమయం ఇది కాదు. పైరును చూసినప్పుడు మౌనంగా ఉండడు. అందుకే నా పాట చూడండి ఎంత బాగుంది. సంఘమా మౌనము దాల్చకుమా, సేడి పనిలోన కుందుమా. పడండి. ఓ సేడి పనిలోన మా యజమాని నిధులన్నీ నీకే గదా. పడాలి. యజమాని నీకే గదా, ఇది కోతకు సమయం, పరితరుణం, ధన చేయుదమా. కోతెంత విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంత. పడండి. చప్పలు కొడతాం. కోతకు పనివారు కొదువాయనే, ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు పనివారి తరుణం, ధన చేయుదమా, ప్రార్థన చేయుదమా. కోత కోయి వారిలో ప్రార్థన చేయాలి, కోసేవారితో సహకరించాలి. ఆత్మల రక్షణ సంపాదనలో నువ్వు కూడా పాలిభాగస్తుడుగా ఉండాలి. హల్లెలూయా. నీవు బయటికి వెళ్ళి సువార్త చెప్పలేకపోవచ్చు, సువార్త చెప్పేవారికి సహకరించాలి. సో కోత ఎంతో విస్తారంగా ఉంది, కోయువారు కొదువుగా ఉన్నారు. పైరు ఎలా ఉంది? పైరును చూడు. అంటే మనము మన బెల్లిని కాదు చూసేది, మన అవసరతలు కాదు చూసుకునేది. ఆత్మలు ఎంతోమంది నశించిపోతున్నారు. యేసయ్య లేకుండా నరకానికి వెళ్ళిపోతున్నారు, యేసయ్య లేకుండా చనిపోతున్నారు. సో వాళ్ళందరూ రక్షించబడాలని ప్రార్థన చేయాలి. సో అందరి కొరకు ప్రార్థన చేయాలి. గొప్ప రివైవల్ రావాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. సో యేసు ప్రభు అన్నాడు, మీ కన్నులెత్తి ఏం చూడండి? పైరు. అంటే వీళ్ళు ఏం చూస్తారు? ఇది కన్నులెత్తి పైరును చూస్తలేదు. దేవునికి స్తోత్రం. సో ఒక 2 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. ఓపెన్ అవర్ ఐస్ టు వాట్ వీ హ్యావ్ అండ్ వై వీ హ్యావ్. మన దగ్గర ఏమున్నదో, అది ఎందుకున్నదో మనం తెలుసుకోవడానికి మన కన్నులట తెరవబడాలట. మన కళ్ళు తెరవబడాలి. ఎందుకంటే ఓపెన్ అవర్ ఐస్ టు వాట్ వీ హ్యావ్ అండ్ వై వీ హ్యావ్ ఇట్.
మన కన్నులు తెరిచి చూడాలి. ఎందుకు వాట్ వీ హ్యావ్, మనకి ఏమున్నదో అది మన దగ్గర ఎందుకున్నదో దాన్ని చూడడానికి ఏం తెరవాలి? కళ్ళు తెరవబడాలన్నమాట. ఓకే, అందుకని ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు మన దగ్గర ఏముందో కనిపిస్తుంది, మన దగ్గర అది ఎందుకున్నదో మనకి తెలుస్తుంది. ఏం పెట్టుకున్నప్పుడు ఇది లేకపోతే ఏం కనపడదు. జస్ట్ వీఆర్ లైక్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాం, దాన్ని గుద్దేస్తాం, నష్టపోతూ ఉంటాం. అందుకనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ స్పెట్స్ కొనుక్కుంటాం. గమనించారా? అందుకనే యేసు ప్రభు అన్నాడు, మీ కళ్ళు తెరిచి పైరును చూడండి, నేను చూసేటట్టుగా మీరు చూడండి, నా విజన్ మీరు కలిగి ఉండండి అంటున్నాడు అనమాట యేసయ్య. శిష్యులు మాత్రము మీరు భోంచేస్తారా అని అడుగుతున్నారు. యేసు ప్రభు నేను ఆల్రెడీ అన్నం తినేసానంటే, ఓహో ఎవరో తెచ్చిపెట్టారేమో తినేసాడు అంటున్నారు. అలాగా వాళ్ళు చూస్తున్నారు. కానీ అక్కడ ఎంత పని జరిగిందంటే ఆ సమరస్త్రీ మారిపోయింది. ఊర్లో ఉన్న వారందరూ ఎక్కడికి వచ్చేసారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. యాక్చువల్గా వాళ్ళు యేసుతోనే ఉన్నారు కానీ యేసు చూసినట్టుగా చూడలేకపోతున్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి తిమోతి పత్రిక త్వరగా 6వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17. ధనవంతులైన వారు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. వారికి ఆజ్ఞాపించాలట. ఎవరికి ఆజ్ఞాపించాలి? కమాండ్ అని చూడండి. కమాండ్ అంటే వారికి ఏం చేయాలట? ధనవంతులైన వారికి ఏం చెప్పాలట? నీ మనసు దేని మీద ఉంచొద్దని చెప్పాలట. చదవమ్మా. ఇహమందు ధనవంతులైన వారికి గర్విష్ఠులు కాక. ధనం వచ్చినప్పుడు ఏమొస్తుందంటే గర్వం వచ్చేస్తుంది. గమనించాలి. డబ్బు ఎక్కువైంది అనుకోండి. అందుకనే సొలొమోను అంటాడు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో అప్పుడు నిజంగా అంటారు కదా, కొన్నిసార్లు ఇతనికి ఏం కనబడతలేదు అంటారు కదా. ఏదంటారు కదా, ఏమంటారు? కళ్ళు ఎక్కడికి ఎక్కినాయి? అంటే డబ్బు రాగానే ఏమైపోద్ది? గర్వం వచ్చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఒకటే ప్రభుని అడిగాను. నేను అమెరికాలో ఉన్నా, అమెరికా ఎన్నిసార్లు వెళ్ళి వచ్చినా నాకు మాత్రం అది వద్దు నాయనా. నన్ను ఏది గర్వం. డబ్బు ఉన్నా ఏం రాకూడదు? గర్వం రాకూడదు. అలాంటి డబ్బు వస్తే గర్వం వస్తుంది అనమాట. గర్వం వస్తే అప్పుడు అన్నాడు చూడండి, అస్థిరమైన అప్పుడు ఏం చెప్పాలంట? ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా డబ్బు మీద ఆధారపడిన వాడికి కమాండ్ చేయాలంట, ఆజ్ఞాపించాలంట. ఏంటి? నువ్వు నీ మైండ్ అంతా దేని మీద ఉంది? ధనం మీద ఉంది కనుక చదవమ్మా. అస్థిరమైన ధనమునందు అది ఎలాంటిది? అది చెప్పాలమ్మా. డబ్బు ఎలాంటిది? మీరు ఎప్పుడు నేను చెప్తాను కదా, అది ఒక్కరి దగ్గర ఉండదు. అప్పటికప్పుడే వెళ్ళిపోద్ది. హోటల్కి వెళ్ళిపోద్ది, హోటల్ నుంచి ఏమో ఇంకో చోటకి వెళ్ళిపోద్ది. అంతా దానికి అది తిరుగుతుంది. అందుకనే డబ్బు మీద కూడా మనసు పెట్టుకోకూడదు. దేవుడి మీద మనసు పెట్టుకోవాలి. దేవుడి మీద మనసు పెట్టుకుంటే దేవుడు దాన్ని మన వెనకాల పంపిస్తాడు అన్నమాట. ఎవరు ఆమేనంటలేదు? హల్లెలూయా. సో డబ్బు, అందుకనే ధనమును నమ్ముట కంటే ధనమును నమ్మకూడదు. ధనమును నమ్మితే మనకేమొస్తుందంటే అతిశయం వస్తుంది. అందుకనే తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, డబ్బును నమ్ముకొని గర్వించి కమాండ్ దోస్ హూ ఆర్ రిచ్ ఇన్ ద ప్రజెంట్ ఏజ్ నాట్ టు బీ haughty, not trust in uncertain riches, but in the living God who gives us richly all things to enjoy. అంటే మనకి కావలసిన వాటిని అన్నీ ఇచ్చి ఎంజాయ్ చేయడానికి ఇచ్చేది దేవుడు ఇస్తాడా, డబ్బు ఇస్తుందా? హల్లెలూయా చెప్పండి. ఎస్, డబ్బు నీకు ఎంజాయ్ ఇవ్వదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఎంజాయ్ ఇస్తారు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? మనకి
కానీ కొంతమందికి ఏం కావాలి? డబ్బు కావాలి. కానీ డబ్బు కంటే దేవుడు ఎక్కువ కావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి, ఆమేన్. ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేదంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. డబ్బులు ఎక్కువైతే కొంచెం కాలు చేతుల్లో కదులుతాయి. హల్లెలూయా చెప్పండి, చేతులు ఎత్తి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఒకసారి అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఇల్లు అమ్మారు. అప్పుడు ఆ 5 లక్షలు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు. నెక్స్ట్ డే బ్యాంక్ లేదనమాట. బ్యాంక్ లేకపోయేసరికి రాత్రి అంతా నిద్ర పడతలేదు. ఎందుకు? నీ ధనం ఎక్కడుందో చెప్పరేమ్మా, నీ ధనం ఎక్కడుందో డబ్బు మాట్లాడితే బీరువా ఓపెన్ చేస్తున్నాను, చూస్తున్నాను, ఉన్నదంటే ఉన్నది. ఆమె అప్పుడు నిద్ర వస్తుంది, మళ్ళీ నిద్ర వస్తలేదు. మీరు నమ్మలేదు, 2 రోజుల తర్వాత అది ఇచ్చేంతవరకు ఏమి లేదండి. ఎందుకు నిద్రలేదు చెప్పండి, మీకు తెలుసు కదా. ఎవడన్నా తలుపు కొట్టినా దొంగడేమో, ఎంజాయ్ చేయనివ్వలేదు, మంచి నిద్ర ఇవ్వలేదు. అలాగని డబ్బు వద్దని అంటలేదు, కావాలి. కానీ డబ్బు కంటే ఎక్కువ ఎవరు మనకంటే దేవుడు ఎంజాయ్ చేసేటట్టుగా దేవుడు ఇస్తాడు అన్నమాట. చప్పలు కొట్టండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. చూడండి ఎక్కడ ఎంత చక్కగా ఉంది. హూ గివ్స్ అస్ రిచ్లీ ఆల్ థింగ్స్ టు ఎంజాయ్. నెక్స్ట్ లెట్ దెమ్ డూ గుడ్, దే బీ రిచ్ ఇన్ గుడ్ వర్క్స్, రెడీ టు గివ్, విల్లింగ్ టు షేర్. తెలుగులో చదవమ్మా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము కలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి మరలా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి వాళ్ళకి? ఆజ్ఞాపించమంటే ఏంటి? కమాండ్ చేయాలి. దశం భాగం ఇవ్వాలని కమాండ్ చేయాలట. ఇప్పుడు మీకు దశం భాగం ఇవ్వాలని కమాండ్ చేస్తే ఒక్కడు ఉంటాడా? నేను అప్పుడప్పుడు కొన్ని ఫ్యామిలీస్ చెప్తాను, ఎందుకు నాకు చెప్పాలనిపిస్తుంది. బ్రదర్, మీ ఫ్యామిలీలో మీ బ్లెస్సింగ్స్ కనిపిస్తలేదు, గివ్ టు గాడ్. నాకు గివ్ టు గాడ్ అంటారు. దశం భాగం కమాండ్ చేస్తాను. కొన్నిసార్లు వాళ్ళది ఇష్టం ఉండదు. ఎందుకు ఒక్కొక్కసారి కొంతమందికి చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నాడు యేసు? తిమోతికి చెప్తున్నాడు పౌలు, ఏం చేయమన్నాడు వాళ్ళని? కమాండ్ దెమ్. సో లెట్ దెమ్ డూ గుడ్. వాళ్ళు ఏం చేయాలంట? మంచి చేయడానికి, సేవ చేయడానికి, ఆత్మల రక్షణార్థమై అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి వాళ్ళ డబ్బును ఉపయోగించాలని ఏం చేయాలట? కమాండ్ చేయాలట. ప్రైజ్ ది లార్డ్. కమాండ్ అంటే చెప్పండి, కమాండ్ అంటే కమాండే. కమాండ్ అంటే ఏంటి? చెప్పరే, మాట్లాడతలేదు. కమాండ్ అంటే కమాండ్. ఇంకేం లేదు, దానికి ఏమైనా ఇంకా వర్డ్స్ ఉన్నాయి. కమాండ్ అంటే డిమాండ్ చేయాలి. కమాండ్ ఎవరిని చేస్తారు? మీ కింద ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? కమాండ్ చేస్తారు. పౌలు అన్నాడు తిమోతికి, యు కమాండ్ దెమ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే కోత ఎంతో విస్తారముగా ఉంది. వాళ్ళు మంచి పనులు చేయాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మలు రక్షించబడాలి అని దేవుడు చెబుతున్నాడు అన్నమాట. అందుకనే మన కళ్ళు తెరవబడాలి. ఏంటంటే మనకి ఏమున్నాయో అవి ఎందుకున్నాయో తెలుసుకోవడానికి మన నేత్రాలు ఏమవ్వాలి? తెరవబడాలి. దేవునికి స్తోత్రం. మరొకసారి గమనించండి, ఓపెన్ అవర్ ఐస్ టు వాట్ వీ హ్యావ్. మన కళ్ళు తెరవబడాలి. మనకి ఏమున్నాయో అవి ఎందుకున్నాయో తెలవడానికి నీ కళ్ళు ఏమవ్వాలి? తెరవబడాలి. సో నీ దగ్గర ఏమున్నాయో అవి ఎందుకున్నాయో తెలుసుకోవడానికి మన కళ్ళు ఏం చేయబడాలంటే తెరవబడాలి. ప్రైజ్ ది లార్డ్. మన దగ్గర ఏదున్నా ఏమున్నా యేసయ్య కొరకే అన్న కళ్ళు తెరవబడాలన్నమాట. దేవునికి స్తోత్రం. నీకు పిల్లలున్నా పిల్లలు ఎవరి కొరకు? యేసయ్య కొరకే. నీకు ఆస్తులున్నా ఆస్తులు ఎవరి కొరకు? యేసయ్య కొరకే. ఆమెన్ అంటూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నీకు ఏది ఉన్నా దేవుని కొరకే అని ఏం తెరవబడాలి? మనకి కళ్ళు తెరవబడాలన్నమాట. చెప్పండి, ఏమి సంపాదించి మనం ఏమి తీసుకెళ్ళాము? ఏమైనా తీసుకెళ్తామా? చెప్పరేమ్మా, మాట్లాడరేమ్మా. నిన్న యాక్టర్ చనిపోయాడు, కొన్ని కోట్లు ఆస్తుంది,
చెప్పండి. వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళాడా? ఏం పట్టుకెళ్ళలేదు, ఏమి తీసుకెళ్ళరు. ఎలాగొచ్చామో ఎట్టు వచ్చితేమో అట్లే పోతే. కనీసం చచ్చిపోయినట్టు కళ్ళద్దాలు కూడా తీసేస్తారు, మీకు డ్రెస్ కూడా తీసేస్తారు, వేరే డ్రెస్ వేస్తారు. సో చూడండి, ఒక పెట్టె అంత, మన స్థలం ఎంత, మనం బతుకున్నప్పుడు ఎంత సంపాదించాం? కొన్ని 100 ఎకరాలు సంపాదించాం. చచ్చిపోయినప్పుడు ఎంత ఇస్తాడు అమ్మా? 6 ఎంత 6-5. ఆమె ఆ ఒక్కరోజు ఏడుస్తారు, తర్వాత ఎవరో ఏడవరు. ఆ ఏడ్చేది కూడా తీసుకోవడానికి ఏడుస్తారు. ఈ లోకంలో ఏది నువ్వు పట్టుకెళ్ళు, నీకు ఇచ్చే డబ్బు ధర కొన్ని ఆత్మల్ని ఏం చేయాలంటే రక్షించాలన్నమాట. దేవునికి స్తోత్రం. అది ఎందుకు ఇచ్చాడో, ఏ పనిని ఇచ్చాడో అది తెలుసుకోవడానికే మన మనోనేత్రాలు ఏం చేయాలట? తెరవబడాలట. ఓకే. సో రెండవది, నా టైం అయిపోయింది. ఓకే, రెండవది ఏంటంటే ఓపెన్ అవర్ ఐస్ టు హూ పీపుల్ ఆర్ అండ్ వాట్ దే నీడ్. ప్రజలు ఎవరు, వారి అవసరతలు ఏమిటి అని తెలుసుకోవడానికి మన కళ్ళు తెరవబడాలట. ప్రజలు ఎవరు, వారి అవసరతలు ఏమున్నాయి అని తెలుసుకోవడానికి మన కళ్ళు తెరవబడాలి. ఓపెన్ అవర్ ఐస్ టు హూ పీపుల్ ఆర్ అండ్ వాట్ దే నీడ్. వాళ్ళకి ఏ నీడ్ ఉంది, వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి మన కళ్ళు తెరవబడాలి. అందుకని యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు హీ మూడ్ విత్ ఎ కంపాషన్. ఈ మూడ్ విత్ ఎ కంపాషన్. ప్రజల అవసరతలు ఏంటి, ప్రజల కష్టాలేంటి అని కనికరంతో కదిలిపోయాడు అనమాట యేసయ్య. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 10వ అధ్యాయం 33వ వచనం కూడా మీరు చదవద్దు, టైం అయిపోయింది. యేసు ప్రభు మంచి సమరయుడిగా ఆ దొంగల చేత పట్టబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళిపోతున్నాడు. యాజకుడు వచ్చాడు, ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు, ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వెళ్ళి అందరూ ఫస్ట్ ఆ యెరూషలేము నుంచి యెరికో వెళ్ళిపోతున్న వ్యక్తిని కలుసుకున్నది ఎవరంటే దొంగ. ఏం చేశాడంటే నీదంతా నాదని లాగేసుకున్నాడు. లేవీడు వచ్చి ఏం చేశాడంటే నాదే అని ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. లేవీడు కూడా, యాజకుడు వచ్చి ప్రక్క నుంచి నాది అని వెళ్ళిపోయాడు. ఒక మంచి సమరయుడు అయిన యేసుక్రీస్తు వచ్చి ఏమన్నాడంటే నాదంతా నీదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే ఓపెన్ అవర్ ఐస్ టు హూ పీపుల్ ఆర్ అండ్ వాట్ దే నీడ్. మన కళ్ళు తెరబడాలి. ప్రజలకి ఏది అవసరమో, లేకపోతే ఇతరులకి ఏది అవసరం అంటే సువార్త అవసరం. వాళ్ళకి నీ పక్కింటి వారికి వారు చూసినప్పుడు వారికి యేసయ్య అవసరం, వారికి యేసయ్య గురించి మనం చెప్పాలి. అది నువ్వు చూడాలి. వారికి యేసయ్య గురించి చెప్పడానికి ఏదైనా ఖర్చు పెట్టి వారికి యేసయ్య గురించి చెప్పాలి. ఆ కళ్ళు తెరవబడాలన్నమాట. దేవునికి మహిమ కలుగునేగాక. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మన పైరును చూడాలి. అనేక మంది బాధల్లో ఉన్న వారిని చూడాలి, బలహీనలుగా ఉన్న వారిని చూడాలి, హాస్పిటల్లో ఉన్న రోగులు వారికి స్వస్థత కావాలేమో చూడాలి. ఇవన్నీ మనం పైరును చూసినట్టు అన్నమాట. నీ పక్క వారి వైపు చూసినప్పుడు వాళ్ళ నీడ్ ఏంటి? యేసు ప్రభు వారి నీడ్ అన్నమాట. దేవునికి మహిమ కలుగునిగా. దేవునికి స్తోత్రం. చివరిగా ఇంకోటి చూడండి, ఒక రెఫరెన్స్ చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 నుండి 17 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14 నుండి 17. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చదువు 14 నుండి చదువు. తండ్రి వల్ల కలిగిన ఓకే. అండ్ ద వర్డ్ బికమ్ ద ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us అండ్ తర్వాత అటు వెళ్ళిపోయింది. అండ్ వి బిహోల్డ్ హిస్ గ్లోరీ, ద గ్లోరీ యాజ్ ఇఫ్ ద ఓన్లీ బిగటన్ ఆఫ్ ద ఫాదర్, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. చదువమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని లేక జనితయ్య కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఏంటది? అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉమ్, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆ. ఆయన నాకంటే ముందట వాడు ఆయనని ఆ, నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఆ, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతిమి. ఆ. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు ద్వారా కలిగాను. జాగ్రత్తగా వినండి. సో 14వ వాక్యం ఎలా ఉందంటే 14వ వాక్యం చూడండి. అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ అస్ అండ్ వి బిహోల్డ్ హిస్ గ్లోరీ ద గ్లోరీ యాజ్ ఆఫ్ ద ఓన్లీ బిగటన్ ఆఫ్ ద ఫాదర్. ఓకే, తెలుగులో చదవమా మాట 14 వచ్చును. ఆ వాక్యము ఆ. శరీరధారి అయి ఉమ్. కృపా సత్య సంపూర్ణుడుగా ఆ. మన మధ్య నివసించెను. ఓకే, యేసు ప్రభులో ఏముందంటే కృప సత్య, ఎవరైనా కృప సత్య సంపూర్ణుడు, అందరూ అనండి కృప సత్య సంపూర్ణుడు. ఓకే, జాగ్రత్తగా వినాలి. ఇంగ్లీష్లో ఏముందంటే గ్రేస్ అండ్ ట్రూత్. ఈజ్ అ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. ఓకే, ఈజ్ అ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. తర్వాత 17వ వాక్యం చూడండి. 17వ వాక్యం, ధర్మశాస్త్రము ఆ. మోషే ద్వారా అనుగ్రహించబడెను, ఆ. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. So the law was given through Moses, but grace and truth came through Jesus Christ. అంటే యేసుక్రీస్తు ద్వారా ఏమి ఇవ్వబడ్డాయి? కృప సత్యం. అందరూ హల్లెలూయా అనండి. కృప ఇవ్వబడింది, తర్వాత ఏమి ఇవ్వబడింది? సత్యం. జాగ్రత్తగా గమనించాలి. కృపా సత్య సంపూర్ణుడు ఎవరు? యేసయ్య. యేసయ్య ఎవరు చెప్పాలి అందరూ. యేసయ్య ఎవరు? ఓకే, మోషే ద్వారా ఏమొచ్చింది? యేసయ్య ద్వారా ఏమొచ్చింది? కృపై సత్యం. ఇప్పుడు యేసయ్య కృప మరలా సత్యం. జాగ్రత్తగా వినాలి. చూడండి, యేసు ప్రభు ప్రజలకి ఫస్ట్ ఉదాహరణకి పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చింది. పాపాత్మురాలైన స్త్రీ వచ్చినప్పుడు అయ్యా ఈమె పాపం చేయుచుండగా ఈమె పట్టబడింది, మరి బోధకుడా నువ్వేం చేస్తావని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన ఎవరు? కృపా సత్య సంపూర్ణుడు. ఓకే, ఇప్పుడు గమనించండి. యేసుప్రభు ఫస్ట్ ఆమెకి ఏం చూపించాడంటే కృప చూపించాడు. ఎలా కృప చూపించాడు? అమ్మా నేను నిన్ను చెప్పండి శిక్షణ. యాక్చువల్లీ లెక్క ప్రకారం ఆమెను ఏం చేయాలి? శిక్షించాలి. సో ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? యేసుప్రభు తండ్రి, దేవుడే. కానీ నా తండ్రి లెక్క ప్రకారం నీకేం చేయబడాలి? శిక్ష రావాలి. ఇప్పుడు నేనేం చేయను? నిన్ను శిక్షించాను. అంటే ఏం చూపించాడు యేసుప్రభు? ఆమెకు కృప చూపించాడు. సో సెకండ్ లైన్లో ఏమంటాడంటే ఇంకా వెళ్ళి ఏం చేయొద్దు? పాపం చేయొద్దు. అంటే ట్రూత్ఫుల్గా బ్రతకాలి అన్నాడు అనమాట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకని గ్రేస్ ఎఫెక్ట్స్ ట్రూత్. కృప ఏమి ఎఫెక్ట్ ఇస్తుందంటే సత్యంగా బ్రతికేటట్టుగా దేవుడు చేస్తుంది అనమాట. చాలామంది పాస్టర్లు అనుకుంటారు ఈ అయ్యగారు గ్రేస్ చెప్తున్నారు ఎందుకంటే పాపం ఎక్కువ చేయమని చెప్తున్నారేమో అనుకుంటారు. అందుకని మనం గ్రేస్ ఫెస్టివల్స్ పెట్టింది ఎందుకంటే ప్రజలు గ్రేస్ చూపించబడి దేంట్లోకి రావాలి? ట్రూత్లోకి వస్తారనమాట. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి. అందుకని గ్రేస్ అనేది గ్రేస్ అండ్ ట్రూత్. అందుకని కృపయు సత్యములు, కృపా సత్య సంపూర్ణుడు. గ్రేస్ చేసినప్పుడు సత్యం లేకుండా ఉండరు మనుషులు, ట్రూత్ఫుల్గా ఉంటారనమాట. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ట్రూత్ఫుల్గా లేరు అని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆమెకి ఏమన్నాడు? పాపం చేయొద్దమ్మా అన్నాడు. సో మరలా ఆమెను పాపం చేసిందంటే ఆమెకి ఏం అర్థం అవ్వలేదు? హలో, ఎవరో మాట్లాడతలేదు. ఆమె వెళ్ళి మరలా అదే పని చేసిందంటే ఇప్పుడు యేసు ప్రభు చూపిన గ్రేస్ అర్థం అవ్వలేదు. చాలామందికి గ్రేస్ అర్థం అవ్వకపోతే వాళ్ళు తప్పు రిపీట్ చేశారంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే గ్రేస్ వాళ్ళకి అర్థం కాలేదు. నా దగ్గర చాలా కాలం ఉండొచ్చు, నా దగ్గర నా వాక్యం అంతా వినవచ్చు, మరలా సేమ్ తప్పును రిపీట్ చేసినప్పుడు నా దగ్గర ఉన్నావు కానీ నా గ్రేస్ని నేను చెప్పిన ప్రసంగం నీకు అర్థం అర్థం కాకుండా కూడా ఉండొచ్చు. యేసుప్రభు దగ్గర లేరా? హల్లెలూయా అనండి. హలో, యేసుప్రభు ఏమో సమర స్త్రీతో మాట్లాడుతుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎవరిలో చెప్పరేమ్మా? ఎవరిలో కోరుకుని ఎన్నుకున్నాడు వాళ్ళని? ఎవరిని?
అడుక్కున్నాడు ఈ 12 మంది, నాకు వీళ్ళు కావాలన్నాడు. పేతురు కూడా నాకు కావాలన్నాడు. యోదయస్కరి అసలు జాయిన్ చేసుకోవద్దంటే ఏం పర్లేదు రాని అన్నాడు. నిజంగా మీరు చూడండి, 12 మంది, ఒక్క యోహాన్ తప్ప ఒక్కడు సరైనోడు లేడు. యోహాన్ తప్ప ఒక్కడి యేసయ్యని అడాప్ట్ చేసుకున్న వారు లేరు. యేసయ్య విజనే లేదు. హల్లెలూయా చెప్పండి. అందుకని యోహాను యేసు ప్రభు ప్రేమించే యేసును ప్రేమించే శిష్యుడు కాదు, యేసు ప్రేమించిన శిష్యుడు అని ఉంటుంది. చూడండి, యేసు ప్రభు అందరినీ పేతురు తేడా చేశాడు, యోదయస్కరు తేడా చేశాడు, అందరు తేడానే చేశారు. చూడండి, ఎందుకంటే కృపయు సత్యములు ఎవరి ద్వారా వస్తాయి? ఇప్పుడు ఆ స్త్రీకి కృప చూపించాడు. కృప చూపించిన తర్వాత జీవితం ఏమైపోయింది? అంది మారిపోయింది. ఇప్పుడు మార్పు రాలేదంటే నీకేం అర్థం అవ్వలేదు? గ్రేస్ అర్థం అవ్వలేదు. అందుకే నేను గ్రేస్ ఫెస్టివల్స్ ఎందుకు పెట్టాం? నో గ్రేస్ ఫెస్టివల్స్ ఎందుకు పెట్టాం? ప్రజలందరూ ఎక్కడ రావాలని? సత్యంలోకి రావాలి. సత్యంలోకి వచ్చేప్పుడు ఏమవుతారు? సర్వసత్యములోకి వారిని స్వతంత్రులుగా అవుతారనమాట. హల్లెలూయా చెప్పండి, చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. ప్రైజ్ లార్డ్. ఎందుకు గ్రేస్ ఫెస్టివల్స్ ఇప్పుడు చెప్పండి? ప్రజలందరిని దేంట్లోకి నడిపించడానికి. అది చాలామంది పాస్టర్లకి నా గురించి తెలీదు. పాస్టర్ గారు గ్రేస్ ఫెస్టివల్స్ పెట్టారంటే ఇంకా పాపం ఎక్కువ చేయొచ్చేమో అనుకుంటారు. నీకు పాపం చేయిస్తున్నా బట్టి నీకేం అర్థం అవ్వలేదంటే గ్రేస్ అర్థం అవ్వలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. జక్కయ్య, హల్లెలూయా అనండి. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. జక్కయ్యకి యేసు ప్రభు అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఎలాంటి వాడు జక్కయ్య? అన్యాయంగా తీసుకున్నాడు. ఓకే, అంటే జక్కయ్యకి ఏం చూపించాడు? ఇప్పుడు కృప చూపించాడు. కృప చూపించగానే జీవితంలో ఏమొచ్చింది? చెప్పాలి గట్టిగా, ఏమొచ్చింది? చేంజ్ వచ్చింది. అంటే ఇప్పుడు గ్రేస్లో ఒక వ్యక్తి ఏమవుతాడంటే ట్రూత్ఫుల్ పర్సన్ అవుతాడు అనమాట. హల్లెలూయా. కృపలోనే ఒక వ్యక్తి యథార్థవంతుడు అవుతాడు, ట్రూత్ఫుల్ పర్సన్, నమ్మకస్తుడు అవుతాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఆ ట్రూత్ఫుల్ పర్సన్ అవ్వలేదంటే అతడికి ఏం అర్థం అవ్వలేదంటే, అందుకని ఆయన ఆ గ్రేస్ ఎక్కడ ఎఫెక్ట్ ఇచ్చిందంటే తన జీవితానికి ఎఫెక్ట్ ఇచ్చింది. అక్కడ తర్వాత మీరు చదువుకోండి 19వ అధ్యాయం, ఆయన అత్యానందభరితుడయ్యాడట, సంతోషభరితుడయ్యాడట. ఎవరు? యేసుప్రభు కదమ్మా, యోహాను కదా. ఏం వాక్యం అన్నారు మీరు? జక్కయ్య ఎలా అత్యానందభరితుడైనాడు, సంతోషంగా అయ్యాడు. తన లైఫ్ అంతా ఏమైపోయింది? గ్రేస్ ఏం తీసుకొచ్చింది? హ్యాపీనెస్ తీసుకొచ్చింది. తర్వాత మీరు చూడండి, తన దగ్గర ఎంత తీసుకుంటే అంత 4 అంతలు తిరిగి ఇచ్చాడు. అంటే తన గూడ్స్కి ఎఫెక్ట్ ఇచ్చింది, తన డబ్బుకి ఎఫెక్ట్ ఇచ్చింది గ్రేస్. తన డబ్బుకి ఎఫెక్ట్ ఇచ్చింది. తర్వాత అతడు ఎవరి దగ్గర అయితే 1 వంతు తీసుకున్నాడో ఎంత ఇచ్చాడు? 4 అంతలు తీసుకున్నాడు. అంటే తన ప్రజలతో కూడా ఇతరులతో జీవితం కూడా అతనికి ఎఫెక్ట్ ఇచ్చింది గ్రేస్. చూసారు, గ్రేస్ ట్రూత్ఫుల్ పర్సన్గా మార్చేసింది. అందుకని కృపా సత్యములు యేసయ్య ద్వారా వచ్చాయి, ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది. సో అందుకనే మనం వీఆర్ కండక్టింగ్ గ్రేస్ ఫెస్టివల్స్. ఎందుకంటే పీపుల్ విల్ బి ట్రూత్ఫుల్గా మారుతారు. ప్రజలు ట్రూత్ఫుల్ హస్బెండ్ అవుతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ట్రూత్ఫుల్ వైఫ్గా మారుతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రైజులు. ట్రూత్ఫుల్ పాస్టర్ అవుతాడు, ట్రూత్ఫుల్ చర్చ్ మెంబర్ అవుతాడు, ట్రూత్ఫుల్ చర్చ్ లీడర్ అవుతాడు. ట్రూత్ఫుల్ పర్సన్గా మారడానికి గ్రేస్ ఫెస్టివల్ వీఆర్ కండక్టింగ్ అనమాట. కమాన్ చప్పలు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకస్తుడు అవడానికే ఏం బోధిస్తున్నామంటే మనం కృపను బోధించేది పాపం చేయడానికి కాదండి. గ్రేస్ ఏం చేద్దంటే చెప్పండి ఏమవుతుంది? చేంజ్ చేస్తుంది అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 16వ వాక్యం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృప అందరూ అనండి. కృప వెంబడి కృప అనండి. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయండి. కృప వెంబడి కృపలో పొందుతున్నామంటే సత్యము వెంబడి సత్యంలోకి వెళ్తున్నాం. ట్రూత్ వెంబడి ట్రూత్లోకి వెళ్తున్నాం. దాగుడు మూతలు ఉండవు అనమాట. ఎప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట జీవితం అంతా. చేతులు ఎత్తి అందు చూడండి, నా లైఫ్లో ఎప్పుడు ఇక్కడ స్టేజ్ మీద నుంచి ఎప్పుడు ఏమి దాగుడు మూతలు ఉండవు. ఎప్పుడు అంతా మా బెడ్రూమ్లో జరిగే కూడా చెప్తూ ఉంటాను నేను. ఎవరు వినలేదా? చాలామంది అంటూ ఉంటారు. నాకు ఏమి ఉండదు. ఎందుకంటే గ్రేస్ ఏం చేస్తుంది అంటే సత్యములకు నడిపేది. కృప వెంబడి కృప, ట్రూత్ వెంబడి ట్రూత్ లేదు అని అంటే ఏమి లేదు. గ్రేస్ ట్రూత్
ఒకటే అన్నమాట. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందుకనే మన కళ్ళు తెరవబడి ఏం చూడాలంటే మన దగ్గర ఏమున్నదో, ప్రజలకి ఏమి ఇవ్వాలి, మన దగ్గర గ్రేస్ ఉంది, గ్రేస్ ఇవ్వాలన్నమాట. గ్రేస్ మనకిస్తే ప్రజలు ట్రూత్ఫుల్గా మారుతారు. ఈ టీచింగ్ విన్న తర్వాత ఎంతోమంది హస్బెండ్స్ ట్రూత్ఫుల్ హస్బెండ్లు మారారు, ట్రూత్ఫుల్ వైఫ్, ట్రూత్ఫుల్ లీడర్స్, ట్రూత్ఫుల్ బిలీవర్స్, ట్రూత్ఫుల్ పాస్టర్స్. ఎంతమంది పాస్టర్లు చేంజ్ అయ్యారు. పాస్టర్ అమ్మలు మాకు ఫోన్ చేసి చెప్తుంటారు, అయ్యా మీ దగ్గరికి వచ్చాక మా భర్త చాలా చేంజ్ అయిపోయాడని చెప్తూ ఉంటారు. ఏం మార్చింది? మాట్లాడతలేదు. ఏం మార్చింది? హలో, గ్రేస్ మార్చింది. గ్రేస్ ఎలా చేసింది? ఒక మనిషిని సత్యవంతుడిగా చేసింది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఎఫెసీ సంఘంతో పౌలు అంటాడు, ఎఫెసీ సంఘం గురించి బాగా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మీ మనోనేత్రాలు ఏం చేయబడాలని? వెలిగించబడాలని నేను మీ కొరకు ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు అంటున్నాడంటే ఎఫెసీ సంఘానికి. ఏం తెరవబడాలి వాళ్ళకి? మనోనేత్రాలు. చేతులెత్తి హల్లెలూయా అనండి. ప్రైజ్ లార్డ్. గమనించారు కదా, పాపాత్మురాలైన స్త్రీకి ఏం చూపాడు? కృపచూపాడు. జక్కైకి ఏం చూపాడు? కృపచూపాడు. వినండి, అందరూ వెళ్ళానండి. ఒక యవనస్తుడు వచ్చాడు దగ్గరికి. యవనస్తుడు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నేను నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలన్నాడు. అప్పుడు అనుకున్నాడు, వీడికి నేను కృప చూపిస్తే అర్థమవుతుంది. వీడికి వీడికి కృప చూపిస్తే అర్థమవుతుంది. ఏంటి ఎలాంటి వీడు? నేనేం చేయాలన్నాడు కాబట్టి వీడు కృప చూపిస్తే లాభం లేదని ఏం చూపించాడంటే ధర్మశాస్త్రం చూపించాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి మొదటి 6 ఆజ్ఞలు పాటించన్నాడు. అంటే ఏమి ఇచ్చాడు ఆయనకి? చెప్పరేమ్మా, మాట్లాడండి. ఆజ్ఞాపించాడు. యాక్చువల్గా యేసుప్రభు కృపమయుడు కదా, ఆయనకి ఎందుకు మరి ధర్మశాస్త్రం ఇచ్చాడంటే ఈయన ధర్మశాస్త్రం పాటిస్తాను అన్నాడు కాబట్టి నువ్వేం చేయి, పాటించన్నాడు. పాటించినప్పుడు ఏం చేశాడంటే ఆఖరికి ఏమంటాడంటే చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అంటాడు. తర్వాత ఏమంటాడంటే నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చే తర్వాత నన్ను వెంబడించంటే చిన్న బుచ్చుకుని ఏమైపోయాడు? ఏం అంటే ధర్మశాస్త్రం ఇచ్చిన వాడికి ఏం చేయలేకపోయాడు అంటే పాటించలేకపోయాడు అన్నమాట. చూసారా? యేసు ప్రభు గ్రేస్ ఇస్తాడు. ఎందుకంటే మనల్ని చేంజ్ చేయడానికి అన్నమాట. నిజంగా నేను గమనించాను, ఈ గ్రేస్ టీచింగ్ చేసిన తర్వాత ఎంతోమందిలో చేంజ్ నేను చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అనండి. ఆమేన్. చూడండి, ఏదన్నా ఫ్రూట్ కనపడకపోతే దాన్ని మనం చెప్పలేం. ఫ్రూట్ కనిపిస్తుంది అన్నమాట. గ్రేస్ టీచింగ్లో ఫ్రూట్ ఉంటుంది అన్నమాట, ట్రూత్ ఉంటుంది అన్నమాట. ట్రూత్ఫుల్ వ్యక్తులుగా మారుతారు. దేవునికి స్తోత్రం. అందుకనే మన కళ్ళు తెరవబడాలి. యేసయ్య కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి మనం ఇవ్వాలన్నమాట. గ్రేస్ని ఇవ్వాలన్నమాట, కృపను చూపించాలన్నమాట. అందుకనే దయగల వారిపై ఏం చూపిస్తాడట? దయగల వారిపై దయ చూపించను కఠినుల ఎడల వికటం. చూసారా? యవనస్తుడు కఠినంగా ఉన్నాడు, కఠినత్వమే చూపించాడు. అందుకని యాకోబు పత్రికలో ఉంది, హీ షో హిస్ గ్రేస్ ఫర్ ద హంబుల్ అని ఉంటుంది. హీ షో హిస్ గ్రేస్ ఫర్ హంబుల్ అని ఉంటుంది. గర్విష్ఠులకు దేవుడు విరోధి అట. గర్విష్ఠులకు దేవుడు విరోధి, దీనులకు కృప చూపువాడు. గర్విష్ఠులకు దేవుడెవరు?
విరోధిగా ఉంటాడు, దీనులకు కృప చూపుతాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. గాడ్స్ గ్రేస్ ఎందుకు మనం ప్రకటిస్తున్నామంటే, ఈ 4 రోజులు గ్రేస్ ఫెస్టివల్స్ మనం ఎందుకు పెట్టామంటే, ప్రజల్లో గ్రేట్ చేంజ్ అనేది వస్తుంది. ఏమైనా దేవునికి